నమస్కారం విజ్ఞాన్ గారు. నమస్తే. విజ్ఞాన్ గారు మొత్తం హైదరాబాద్ మొత్తం మీద చూసుకుంటే నాట్ ఎట్ హైదరాబాద్ మొత్తం తెలంగాణ ఓవరాల్‌గా తెలంగాణకి సంబంధించి ఏ పార్టీ మధ్య అయినా ఈ పార్టీ గెలిస్తే బావుండు లేదా గెలుస్తదేమో అన్న సంచలనం ఏదైనా సృష్టించింది అనంటే పాతబస్తీ. సో, ఇక్కడ మాధవిలత గారు అదేవిధంగా ఓవైసీ నుంచి అసదుద్దీన్ గారు వీళ్ళిద్దరూ పోటీ చేయడం జరిగింది. సో, ఈ జరిగిన ప్రచారం ఏదైతే ఉందో ఒక పక్క సోషల్ మీడియా కావచ్చు, ఆమె వెళ్ళిన ప్రచారం కావచ్చు, మాక్సిమం ఎవరు గెలుస్తారు అన్న ఉత్కంఠ మాత్రం ఆ ప్లేస్‌లో చాలా వరకుంది. సీన్ తీరా చూస్తే మాధవిలత గారు ఓడిపోయారు. సో, దేనివల్ల ఇదంతా అయ్యింది అంటారు? సో, బేసిక్‌గా మాధవిలత ఓటమికి కారణం కూడా ఆవిడ చేసిన చిన్న చిన్న మైనస్‌లు కూడా ఉన్నాయి, లేవని లేదు. మసీదులకు బాణం ఎక్కువ పెట్టడము, ముస్లింలని అసలు వాళ్ళ అవసరం రజాకారులు అనడం, ఇట్లాంటి కొన్ని చేసింది. బుర్కాలు ఎత్తి చూడడం వాళ్ళకి నచ్చల. వాళ్ళలో ప్రచారం ఏమైందంటే ఈవిడ గెలిస్తే పాత బస్సులో ముస్లింలందరినీ తరిమేస్తుంది అని చెప్పేసి ప్రచారం చేసుకొని వాళ్ళు గెలిచారు. వాళ్ళు గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రతి మసీదులోనూ అక్కడ ఉండేవేంటి గల్లీ గల్లీకి మసీదులే, ప్రతి మసీదులోనూ ప్రతిరోజు వాళ్ళకి వాళ్ళు మనం ఒకటి చెప్పుకుంటూనే వచ్చేసారు. అక్కడ ప్రతి గుడిలోనూ ఏ పూజారి చెప్పాలా మనం ఒకటి, మీరు అందరూ మాధవిలత కోటేయండి అని. బట్ వాళ్ళు ఒక ఐకమత్యంలో ఉండి గెలిపించుకున్నారు. అండ్ నెక్స్ట్ రిగ్గింగ్ మాత్రం బాగా జరిగింది, ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. ఈసారి కూడా జరిగింది. మాధవిలత వల్ల ప్లస్లు ఏంటంటే ఆవిడ పోటీ చేయడం వల్ల అక్కడ కూడా ఇంకా తెలుగు ఓట్లు ఉన్నాయి, కానీ వీళ్ళు కావాలని తొక్కేస్తున్నారు అనేది బయటపడింది. బతుకున్న మనుషులు కూడా చచ్చిపోయినట్టు చెప్పి వాళ్ళకి అసలు మీకు ఓట్లేదు పో అని చెప్పి పంపించేవాళ్ళు. నెక్స్ట్ బుర్కా వివాదం ఏదైతే ఉందో దాన్ని నేను సమర్థిస్తా. ఎందుకంటే నువ్వు దేశం దాటి పోవాలంటే ఇమిగ్రేషన్లో చూపవా, హాల్ టికెట్లో ఎగ్జామ్ రాసేటప్పుడు చూపవా, ప్రతిసారి. అండ్ ఈవెన్ నీకు పంటి డాక్టర్ తగ్గినప్పుడు తీస్తావు, కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తీస్తావు, ఏసైకి వెళ్ళినా తీస్తావు. ఇంట్లో ఇక వాళ్ళ ఇష్టం లే, బయట గురించి చెప్తున్నాం మేము. అది మాకు అది ఇది అనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో నువ్వు తీయాల్సి వచ్చినప్పుడు అందులో ప్రధాన సందర్భం ఎలక్షన్లో నువ్వు వచ్చినాక తీయాలి, చూపించాలి. నువ్వు కాదు ఓటేసేది నేనే, ఎవరు అన్నది దే హ్యావ్ టు నో. ఆధార్ కార్డు దగ్గరికి వెళ్తే తీవా, పాస్పోర్ట్ ఫోటోలు వేసుకున్నప్పుడు తీవా, ఫోటోగ్రాఫర్ దగ్గర తీస్తావు, పాస్పోర్ట్ ఫోటో దగ్గర తీస్తావు, అన్ని చోట్ల తీస్తావు. ఎలక్షన్ మెయిన్ కదా, 5 ఏళ్ళకి ఒకసారి వచ్చేది ఎలక్షన్ మెయిన్, ఎన్నిక అది. నువ్వు ఎన్ని ఓట్లు వస్తున్నావు ఎవరికి తెలుసు, ఖచ్చితంగా తీయాలి. ఆవిడ అదే చెప్పింది, 100% ట్రూ అది. నువ్వు ఇంకో చోట వెళ్ళి నువ్వు ఎక్కడైనా వెళ్తుంటే ఆటో ఆపితే ఆటో డ్రైవర్ నీ బుర్క అయితే చూస్తే అది తప్పు, క్యాబ్ డ్రైవర్ నీ బుర్క అయితే చూస్తే అది తప్పు. బట్ కొన్ని చోట్లలో నువ్వు ఖచ్చితంగా చూపించాలి. అప్పుడే నువ్వు ఆ భారత పౌరుల్లో నువ్వు కూడా ఒకదాని ఉన్నావని తెలియాలి వాళ్ళకి. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, రిగ్గింగ్ చేశారు, అర్ధరాత్రి వరకు ఓట్లు వేశారు, తలుపులు వేసుకొని మరీ లోపల ఏవో చేశారని కూడా మాధవిలత చెప్పింది. నిజమే అదంతా కూడా. ఎందుకంటే మనకు ఒక ఎలక్షన్ పద్ధతి మాత్రమే వేలుముద్ర ఆధారంగా జరగట్లా. ఒక ఆధార్ కార్డు అయితే కన్ను, వేళ్ళు, ముక్కు, మూతి అన్నీ ఉంటాయి దాంట్లో. ఎలక్షన్ ఓటర్ ఐడి కార్డు ఏమీ ఉండవు, బ్లాక్ అండ్ వైట్ మొహంలో అది నీదా నాదా కూడా తెలియదు. ఇకపోతే ఇక్కడ ఆంధ్ర ఓటర్లు ఉన్నారు మన దగ్గర, సెటిలర్స్. వీళ్ళకి ఇక్కడ ఓటు ఉంది, అక్కడ ఓటు ఉంది, 2 రాష్ట్రాల్లో ఓట్లు వేస్తారు, మళ్ళీ భారతీయ పౌరులే. నీకు ఎలక్షన్ నీకు ఇదేంటిది పాపులేషన్ కౌంటింగ్ ఎలా అవుతుంది? ఒక మనిషికే నువ్వు 3 సార్లు 4 సార్లు కౌంట్ చేసుకుంటున్నావు, దేశ జనాభా ఇంత అని డిక్లేర్ చేసి పడేస్తున్నావు. ఇది జరిగేది బేసికల్లీ. కాకపోతే ఎలక్షన్ అనేది నిజంగా చాలా సీరియస్గా జరిగి సేమ్ ఆధార్ కార్డుకి అయితే ఎంత ప్రొసీజరింగ్ ఉందో, ఇప్పుడు ఆ ఈవీఎం కూడా నీ వేలుముద్ర మ్యాచ్ అయితే తప్ప ఓటు పడొద్దు. సిమ్ కార్డుకే అంత చేస్తున్నావు నువ్వు. అలాంటిది ఓటో ఐడి తీసుకొని ఈ ఎలక్షన్లో మాత్రం ఎందుకు అంత సింపుల్గా వదిలేస్తున్నా? మొత్తం ఎంతమంది, ఈవెన్ అదేంటి పెంపుడు కుక్క వచ్చి దాని కాలు పెట్టినా ఓటేసేస్తుంది తెలుసా, ఒక గాడిదని తెచ్చి కాలు పెట్టినా ఓటేసేస్తుంది. అందులో ఏం ఫింగర్ ప్రింట్స్ కానీ నథింగ్ వాజ్ దేర్ లైక్ దట్. ఈవీఎం మీద బలిపడ్డా ఒక ఓటు పడుద్ది పైనుంచి. సో ఆ టైప్లో ఉన్నాయి ఇవాళ రేపు. అట్లా కాకుండా వాళ్ళు దాన్ని కూడా ఎప్పుడైతే సవరణ చేస్తారో అప్పుడు పర్ఫెక్ట్ మెజారిటీ అందరికీ వస్తుంది. అండ్ ఆ విషయం ఇప్పుడు మాధవిలత వల్ల బయటపడింది, రిగ్గింగ్ జరుగుతుందని. ఆ విషయమే పిఠాపురంలో బయటపడింది, రిగ్గింగ్. అర్ధరాత్రి వరకు ఓట్లు వేసుకున్నారు వాళ్ళు. మరి ఎవడో చేశాడో ఎందుకు వేసాడో తెలియదు. వాళ్ళందరూ పిఠాపురం వాళ్ళు వేసారా అంటే కాదు, యాక్చువల్లీ అర్ధరాత్రి వరకు చేసుకున్నారు, రిగ్గింగే జరిగింది అక్కడ కూడా. మేబీ అయినా రిగ్గింగ్ జరగకుండా గెలిచేవాడేమో 1-6 ఓట్లతో, కానీ అక్కడ మొత్తం రిగ్గింగే జరిగింది. ఈవిడ ఓట్లన్నీ తీసేశారు, ఆయన ఓట్లన్నీ వేసేసారు, ఏ మీట నొక్కి వెనకబడుతున్నాయి. ఆ రేంజ్లో జరిగింది అక్కడ కూడా. అది రిగ్గింగే అది. ఎందుకంటే వంగగీతకి అందరూ అక్కడ ఒరిజినల్ సర్వే ఏంటంటే కాపు వాళ్ళందరూ వంగమ్మ మేము మీతో పాటే ఉన్నాము, ఆయన ఎవడో మాకు తెలీదు, ఎప్పుడో వస్తాడు. ఇక్కడ
కాపులు అన్నంత మాత్రం ఆయన కోటేయాల్సిన అవసరంలా. ఆమె అక్కడే ఉంటుంది అని ఇక్కడ ఉంటావమ్మా, మాకు సంగతి ఉంటుంది, నువ్వు మాకు కోసం ఏదో చేస్తావు, ఆల్రెడీ చేసావు, 100 చేసావు, ఇంకా 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 చేస్తావు, నువ్వు చదువుకున్న దానివి, ఆయన ఏదో 10వ తరగతి, ఆయనకైతే ఏమీ తెలీదు, ఓ సినిమాలోడు, నువ్వంటే రాజకీయంగా మంచి పట్టభద్రులు బాగా చదువుకున్న దానివి, ఇక్కడ ఉండేదానివి అని అందరూ కూడా ఆమెకే అనుకున్నారు. అక్కడ అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగి ఏదో చేశారు వీళ్ళు. అది జరిగింది పిఠాపురంలో. అది దాన్ని మీరు గెలుపుగా, నైతిక గెలుపుగా భావించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. 100% ఇదే జరిగింది. ఎందుకంటే ఆ మెజారిటీ వంగగీతకు రాదే. ఆ సిట్టింగ్ కాకినాడ ఎంపీ, అవును, సిట్టింగ్ ఎంపీ, ఆమెకి 3 ఓట్లు వస్తాయా, 4 ఓట్లు వస్తాయా, ఈయనకు లక్షలు పడతాయా? అట్లా ఏముండదు. సినీ రాజకీయం ప్రతి చోట వర్కౌట్ అవ్వదు. బట్ ఇట్ హ్యాపెండ్ హియర్. ఆయన నిజంగా అంత మెజారిటీ గల పర్సన్ అయితే ఎప్పుడు కనీసం గాజువాకలో 4 ఓట్లన్న పడేవి, భీమవరంలో 4 ఓట్లన్న పడేవి, అక్కడ 0 ఇక్కడ 0, ఇక్కడ చూస్తేనేమో లక్షలు రిగ్గింగ్. సేమ్ అదే ఇక్కడ మాధవీలత విషయంలోనే ఇక్కడ జరిగింది. కాకపోతే ఇప్పుడు ఆవిడ వల్ల బెనిఫిట్ ఏంటంటే అందరికీ తెలిసి వచ్చింది, గట్టిగా పోరాడింది కూడా. అండ్ ఆమెకి ఏదన్నా వేరే స్టేట్లో గవర్నర్ ఇచ్చినా ఇవ్వచ్చు, లేదా ఏదైనా మంచి పోస్ట్ కూడా ఇవ్వచ్చు కేంద్రంలో. దే కెన్ డూ. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.